హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారి. ఈరోజు నేను పన్నీర్ పులావ్ రెసిపీ తయారు చేస్తున్నానండి. ముందుగా నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నిలవ ఎలా ఉంచుకోవాలో చూపిస్తానండి. 1 కప్పు అల్లం, 1 కప్పు తెల్లగడ్డలు, కొంచెం ఆయిల్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని వాటర్ లేకోకుండా మిక్సీ పట్టుకోండి. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుందండి. తర్వాత ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేయండి. తర్వాత 1 స్పూన్ కారం వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ మగ్గాక జీడిపప్పు పలుకులు 7 అండి, ఇవి ఆప్షన్ అండి. తర్వాత టమోటా వేసుకోండి. టమాటా కొంచెం మగ్గాక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. మనం ముందుగా 2 గ్లాసుల బాస్మతి రైస్ కడిగి అరగంట ముందు నానబెట్టుకున్నామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి, మనం పెరుగు కొంచెం వేసుకోండి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా కలిపి ఇందులో వేసుకున్నానండి. అది ఫ్రై అయ్యాక మనం ముందుగా పన్నీర్ ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అవి ఇందులో వేసుకోండి. ఈ పన్నీర్ ముక్కలు బాగా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం, మనం 2 గ్లాసులకి 4.5 గ్లాసు నీళ్లు పోసామండి. ఇప్పుడు రైస్ దీంట్లో వేసుకోండి. ఇవి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకోండి. బిర్యానీ మగ్గాక మూత తీసుకోండి. ఇప్పుడు మన వేడి వేడి పన్నీర్ పులావ్ రైస్ రెడీ అయింది. తప్పకుండా మీరు చేసుకోండి.